న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. పెద్దమ్మ ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. న్యూ ఇయర్ వచ్చిందంటే అందరికీ కూడా పండుగే. డిసెంబర్ 31ని ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా హోటల్స్లో, రెస్టారెంట్స్లో, పబ్స్లో, అలాగే రకరకాల ఈవెంట్స్ పేరుతో ఎలా ఎంజాయ్ చేస్తారో అదే జనవరి 1 వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ కూడా దైవ సన్నిధానానికి చేరుకుని ఆ సంవత్సరం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేవుడి ముందు చెప్పుకుని సంవత్సరం అంతా కూడా తమని చల్లగా ఉండమని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు నేను పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఉన్నాను. చాలా కిటకిటలాడిపోతుంది టెంపుల్. డిసెంబర్ 31 నైట్ బయట రోడ్ల మీద హోటల్స్, రెస్టారెంట్లు ఎంత జనాలతో కిటకిటలాడిపోతాయో జనవరి 1 వచ్చిందంటే గుళ్ళన్నీ కూడా భక్తులతో అదే విధంగా కిటకిటలాడుతూ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, అసలు ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ వేచి ఉన్నారు దర్శనం కోసం. ఈ రోజు కనుక దైవ దర్శనం చేసుకుంటే తమకి సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి కష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో తమని చల్లగా చూడమని ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా ఈ రోజున గుడికి వెళుతూ ఉంటారు. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాళ్ళు ఈ సంవత్సరం ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకున్నారు అనేది. నమస్తే అండి. చాలా సంతోషం అమ్మా. ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని, ఆ పెద్దమ్మ తల్లి ఆంక్షలు కావాలని కోరుకుంటున్నాము. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ 2017. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. దేశం అంతా, అందరు ప్రజలంతా సుఖంగా ఉండాలని సదా దేవుణ్ణి ప్రార్థిస్తాం. మేము ఇక్కడ ఈసీఎల్లో ఉండి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా జనవరి 1కి ఇలాగే టెంపుల్కి వస్తూ ఉంటారా? వారం వస్తాం. ఎవ్రీ సండే వస్తాం. హ్యాపీ న్యూ ఇయర్. ఐఎమ్ యామిని ఫ్రమ్ బొల్లారం, మియాపూర్. ఇట్లా పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోవడం ఇది చాలా రష్గా ఉంది బాగా. అయితే ఎప్పుడు నేను న్యూ ఇయర్కి రాలేదు, ఫస్ట్ టైం న్యూ ఇయర్కి రావడం. కానీ ఇంత బిజీగా అయితే ఎప్పుడు చూడలేదు. పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలంటే కూడా చాలా బిజీగా ఉంది. కానీ చాలా అదృష్టం అనుకోవచ్చు. ఇంత దర్శనంలో కూడా అమ్మవారిని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఐఎమ్ హ్యాపీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అమ్మవారిని దర్శనం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. నమస్తే. మియాపూర్ బొల్లారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోవటము. చాలా ఆనందంగా ఉంది మేడం. ఇంత జనాలను ఎప్పుడు చూడలేదు, ఇవాళే చూస్తున్నాం ఇంత జనాలు. చూస్తున్నారు కదండి, మొత్తం భక్తులతో కిటకిటలాడిపోతుంది టెంపుల్. ఈ ఒక్క టెంపుల్ మాత్రమే కాదు, అన్ని టెంపుల్స్ కూడా ఇలాగే భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పొరపాటు నుంచి వచ్చామండి. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. మా పెద్దమ్మ తల్లి దర్శనం కోసం వచ్చాము. చాలా బాగా చక్కగా క్యూ లైన్ ఇట్లా బాగా చేసిండ్రు. ఎంతో సంతోషంగా దర్శనం కూడా మంచిగా జరిగింది. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికి. ఎన్టీవీ వారికి మాకు ప్రతి సంవత్సరం వస్తాం, కానీ కొత్తగా ఈ సంవత్సరం రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఎంతో సంతోషపడుతున్నాం మేము. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం రావడం. మేము ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ఉంటాము. మొత్తానికి జనవరి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన మొదటి రోజు దైవ దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది, అన్ని శుభాలే కలుగుతాయని చెప్పి ఇక్కడి భక్తులందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. డిసెంబర్ 31 బాగా సెలబ్రేట్ చేసుకుని 2017కు ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాలతో ఇక్కడ చేరుకుని ఉన్నారు. కెమెరామెన్ హరీష్తో